అందరికీ నమస్కారం అండి. ప్రతి శనివారం కవిత్వం సమీక్షలో భాగంగా ఒక ప్రముఖ కవి, మరి గాయకులు, ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తూ చక్కటి గాత్రముతో అందరినీ ఆనందపరుస్తున్నటువంటి మేడిశెట్టి శ్రీరాములు గారి గురించి ఇంతకుముందే మనం చెప్పి ఉన్నాము. ఈరోజు ఆయన మనం ముఖాముఖి కార్యక్రమంలో కలుసుకోబోతున్నాం. కాకినాడ ప్రాంతంలో ప్రముఖమైనటువంటి గాయకుడిగా, కవిగా, భాషా సేవ చేస్తూ ఎంతో మంది మన్ననలు పొందుతున్నటువంటి శ్రీరాములు గారికి మనం స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ పాటలు వినటమే కానీ మీతో ముఖాముఖి మాట్లాడాలని, ముఖాముఖి కార్యక్రమం చేయాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ మీరు మాకు అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా శ్రీరాములు గారు ఉన్నట్లయితే అది విజయవంతమవుతుంది, దిగ్విజయం అవుతుంది. అందరిలో కలిసిపోతూ అందరికీ మంచివాడిగా, అందరివాడిగా కార్యక్రమాలు నిర్వహించడంలో దట్టైనటువంటి శ్రీరాములు గారి గురించి ఈవేళ మనం తెలుసుకుందాం. శ్రీరాములు గారు వాయిస్ అంటే ఆయన గాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వినిపిస్తుంది. ఆయన జానపద గేయాలు పాడతారు. ముఖ్యంగా జూనియర్ ఘంటసాలగా ఆయనకి మంచి పేరు ఉంది. ఆయన ఘంటసాల ఆయన పాటల్ని ఈయన నోటిలో జీవిస్తూ ఉన్నాయి. అలాంటి జూనియర్ ఘంటసాలగా పిలువబడుతున్నటువంటి మన మేడిశెట్టి శ్రీరాములు గారిని ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి సార్. శ్రీరాములు గారు, మీరు గాయకులుగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు మాతృదేవోభవ. సార్, నా చిన్నతనంలో దేవాలయాల వద్ద భక్తి పాటలు పాడుతూ ఉండేవాడండి. నా పాటల పట్ల చాలామంది ఆసక్తి చూపేవారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను పాటను వదిలిపెట్టలేదు సార్. నిజంగా ఆ తర్వాత సినీ భక్తి గీతాలు, సినీ గీతాలపై నా దృష్టి సారించడం జరుగుతుంది. అంటే మీ ప్రస్థానం అలా మొదలైంది? అలా మొదలైంది. అంటే గుడి దగ్గరికి ప్రార్థనా గీతాలు పాడుతూ దాని మీద బాగా ఆసక్తి పెంచుకున్నాను. భక్తి గీతాలు. భక్తి గీతాలు ఒక్క భక్తి గీతాన్ని పాడగలను? తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా అండి. ఉదాహరణకి మీరు ఇందాక ఘంటసాల గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అవునండి. నా యొక్క పాటల ప్రస్తావన ఘంటసాల గారి పాటతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. భక్తి పాటలకు వస్తున్నట్లయితే నా మొట్టమొదటి ఘంటసాల గారి భక్తి పాట భక్తతుకారం చిత్రంలోని ఘన సుందర. ఆ పాట ద్వారా నేను పేరు తెచ్చుకోవడం జరిగిందండి. ఆ పాటను పల్లవి ఒక చరణం ఆలపించే ప్రయత్నం చేస్తాను. హరి ఓ హరి ఓ హరి ఓ ఘన ఘన సుందరా కరుణారస మందిరా ఘన ఘన సుందరా కరుణారస మందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో
నాది మధుర 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 మౌంకార మౌ పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణా రస మందిరా ఘన ఘన సుందరా ప్రాభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ప్రాభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా వేడగా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణా రస మందిరా ఘన ఘన సుందరా. మహా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఎంచేదంటే ఇంత మంచి గాత్రాన్ని మాకు వినిపిస్తూ సార్. ఎంచేతే మీరు ఏ కార్యక్రమంలో సరే శ్రీరాములు గారు ఉన్నారు. రామూర్తి గారు రాశారు చిత్రం దేవత ఘంటసాల గారు ఆలపించినటువంటి పాటను. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన. పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మరి మరొక పాట కూడా మీరు అడిగారు. ఎందుకంటే సమయానికి అనుకూలంగా మనం పూర్తి పాట కాకపోయినా ఒక పల్లవి చరణం పాడి ప్రయత్నం చేస్తున్నాను. మరి మరొక పాట పాడమంటారు గురుగారు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచనలో అమరశిల్పి జక్కన్న ఈ చిత్రంలో చాలా అద్భుతమైన పాట. ఆ పాట పల్లవి చరణం. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో. ఈ నల్లని రాళ్ళలో పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి. పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి. మూలవోలె కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాళ్ళలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా చాలా చక్కగా ఘంటసాల గారిని సమానంగా పాడుతున్నటువంటి ఆ గాత్రానికి ఆ భగవంతుడు మీకు ప్రసాదించడానికి ధన్యవాదాలండి. చూస్తున్నారు కదా, మేడ్సరి శ్రీరామ గారిని కదిలిస్తే చాలు ఆ ఘంటసాల గారి యొక్క పాటలు ఆయన యొక్క ఆత్మ ఆయన గాత్రంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి ఈ పదాలు పలకడంలో కానీ ఆ స్పష్టత కానీ ఆ రాగంలో నాకు ఇచ్చిన వరం ఏంటంటే నేను స్వయంగా ఒక
ఒక పాట రాసుకుని ఆ పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి గెలుచుకోవడం జరిగింది గురుగారు. అప్పుడు గోదావరి ఫ్లడ్స్ కూడా అప్పుడు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక పాటను రాసి చాలా మంది వారి మన్నలను పొందడం కూడా. మీరే స్వయంగా రాసినటువంటి జానపద డెఫినెట్ గా గురుగారు, అది మంచి పేరు కూడా తీసుకొచ్చింది సార్. ఓకే సార్, అది ఒక్కసారి ఆ పాట తప్పకుండా మా కోసం తప్పనిసరిగా. ఎక్కువగా నా పాటలు రైతు ఒక్కసారి మీ బుక్ ఒకసారి చూపించండి సార్ మా ప్రేక్షకులకి. తప్పనిసరిగా శ్రీరాములు గారు రాసినటువంటి విజ్ఞాన వీచికలు అనేటువంటి ఈ పుస్తకంలో ఈయన రాసినటువంటి చక్కటి పాటలు ఉన్నాయి. ఆ జానపద బాణిలో పడేటువంటి పాటలు ఉన్నాయి. ఒక్కసారి మీరంతా పరిశీలించండి. విజ్ఞాన వీచికలు అనేటువంటి దానిలో ఈయన సొంతంగా, ఎందుకంటే ఈయన ప్రముఖమైనటువంటి కవి, రచయిత, అలా గాయకులు కాబట్టి పుస్తకాలు కూడా రాస్తారు. ఈయన చక్కగా పాటలు రాస్తారు. ఆయన రాసినటువంటి ఆ పాటలు అన్ని కూడా ఈ పుస్తకాలు కనిపిస్తాయి మనకి. ఎవరికైనా ఈ పాటల పుస్తకం కానీ లేకపోతే ఈ పాటలకు సంబంధించినటువంటి రికార్డింగ్స్ కానీ ఎవరికైనా కావలిస్తే సంప్రదించవచ్చు. మన ఫేస్బుక్ లో సంప్రదించవచ్చు. చిన్న అద్భుతమైనటువంటి గాత్రంతో పాడేటువంటి పాటలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మన కవులు, మన మిత్రులు, అభిమానులు అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకున్నాను. ఇప్పుడు శ్రీరాములు గారు ఒక చక్కటి జానపద గీతం ఆయన రాసినటువంటిది, ఆయన రాసి బాణి కూర్చున్నటువంటి ఆ గీతను మనకు వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గలగల కదిలావు గోదావరి, నదులన్నీ తడిపావు గోదావరి. గలగల కదిలావు గోదావరి, నదులన్నీ తడిపావు గోదావరి. సేలన్ని పండాయి గోదావరి, సేలన్ని పండాయి గోదావరి. లాభాలు వచ్చాయి గోదావరి, మంచి లాభాలు వచ్చాయి గోదావరి. గలగల కదిలావు గోదావరి, మడులన్నీ తడిపావు గోదావరి. వచ్చిన లాభంతో గోదావరి, వచ్చిన లాభంతో గోదావరి. కొడుకు కొమరయ్యనే గోదావరి, పై చదువు చదివించ గోదావరి. ఆని పట్నవే పంపెత్త గోదావరి. గలగల కదిలావు గోదావరి, నదులన్నీ తడిపావు గోదావరి. మా మడులన్నీ తడిపావు గోదావరి. ఇక్కడ చిన్న ప్రస్తావన, మళ్ళీ మీకు మీ మాట అవకాశం కల్పించారు, నాపై నమ్మకం ఉంచి వారికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు మీరు అడిగినట్లుగా భగవద్గీతలోని ఒక్క 3 శ్లోకాలను ఆలోచించే ప్రయత్నం చేస్తాను. వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి. సదా శరీరాని విహాయ జీర్ణ, అన్యాని సంయాతి నవాని దేహి. మనుషుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రములు ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః, స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు, దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించు. మరి మరొక శ్లోకాన్ని, యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమును ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నందును, ఆయా సమయమునందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున నేను అవతారం దాల్చుచున్నాను. థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలు సార్. ఎందుకంటే అయ్యా. మీ యొక్క ప్రతిభ మామూలుగా ఉన్నదండి. చాలా చాలా కష్టపడతారు. మీరు సంగీత పరిజ్ఞానం లేకపోయినప్పుడు కూడా వినికిడి పరిజ్ఞానంతో లేఖల విడిగా అయ్యో అద్భుతమైనటువంటి గాథను సంపాదించారు సార్. మీకు ఏంటంటే అయ్యో. ఇంత కష్టపడుతున్నటువంటి తత్వం ఎవరికి ఉండదు. అంచేత ఇంత సమర్థవంతమైనటువంటి గాత్రాన్ని అందిస్తూ ఆ భగవద్గీత చరిత్రలో తరిస్తూ మనల్ని తరింప చేస్తూ మరి ఏ కార్యక్రమంలో సరే భగవద్గీత ఒక శ్లోకం పాడితే రోమాలు లెక్కపొడుచుకునే విధంగా అందరూ ఏదో ఒక తెలియనటువంటి ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, ఆయన పాడుతున్నప్పుడు ఆ ప్రేక్షకులందరూ కూడా చాలా అద్భుతంగా ఇంకా ఆ ఒక్క పాటే వినిపిస్తే చాలు ఆ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అయిపోయినట్టుగా అప్పుడే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత అనుభూతి కలుగుతుంది శ్రీరాములు గారి యొక్క ఆ గాత్రం మనం వింటే. కాబట్టి ఇలాంటి గాత్రాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి కానీ లేకపోతే ఇంకా దీన్ని మరింతగా ప్రచారం చేయడానికి కానీ మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? మంచి ప్రశ్న వేశారు గురుగారు. నేను వచ్చిన ఏ అవకాశాలను కూడా విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకుని ఎవరు పిలిచినప్పటికీ కూడా ఏం ఆశించకుండా ప్రజెంట్ నేను ఉద్యోగరీత్యా నాకు భగవంతుడు ఇస్తున్నాడు కనుక అందుకని ఎవరు పిలిచినా సరే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి భాగంగా నా వంతు కృషి చేస్తున్నాను గురుగారు. నేను అదే అడగదలుస్తున్నానండి. ఎందుకంటే ఇంత సేవ చేస్తూ ఎవరు పిలిస్తే వాళ్ళు కాదనకుండా కార్యక్రమాన్ని ఇంట్లో చాలా పనులు ఉన్నప్పటికీ కూడా వదిలేసి మీరు ఆ కార్యక్రమానికి హాజరవడం అనేటువంటిది చాలా గర్వంగా ఉంటదండి. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి మనకి. అయినా సరే ప్రతి వారం ఏదో కార్యక్రమం ఉంటుంది, లేకపోతే వారం 2-3 రోజుల కార్యక్రమం ఉంటుంది. అయినా సరే ఓపిక వాళ్ళకి వస్తాను గురువు గారు అనేటువంటి మాటతో ఆ మాట చాలండి భరోసా ఇవ్వడానికి. శ్రీరాములు గారు అయితే మనం చేసే కార్యక్రమాల్లో సాహిత్య సంస్కృతి భాషా కళారంగాల్లో మనం ఏ కార్యక్రమం పెట్టినా సరే శ్రీరాములు గారు లేకుండా కార్యక్రమం చేయలేం. ఎందుకంటే ఆయన ఉంటేనే ఆ కార్యక్రమం జరుగుతున్న ఉద్దేశంతో ఆయన దగ్గర రావడం జరుగుతుంది. ఎప్పుడు మనం ఫోన్ చేసినా సరే కాదనకుండా గురువు గారు తప్పకుండా వస్తానంటే ఆయనలో ఉండేటువంటి మంచి మనసు, ఆ మంచి మనసుతోటే ఈవేళ శ్రీరాములు గారు చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. తన యొక్క గాత్రాన్ని ఇంకా చాలా మంది వినాలి, ఆయన ప్రోత్సహించాలి, అభినందించాలి. ఇంకా ఎక్కడైనా ఎలాంటి కార్యక్రమం జరిగినా సరే శ్రీరాములు గారిని ఆహ్వానించాలి. నాకైతే చాలా శ్రీరాములు గారిని ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కార్యక్రమం పెట్టాలని ఆలోచన ఉంది. అది ఏదో రోజుని తప్పకుండా పెడతామంటే అంటే మీ మీదే ప్రత్యేకంగా ఫోకస్ తోటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను. అలాగే మీరు కూడా మన కవులు ఉన్నారు, మన అభిమానులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైనా సరే శ్రీరాములు విన్నాను. ఓకే సార్, ఓకే సార్. దయచేసి మా ప్రేక్షకుల కోసం పుష్ప విలాపంలో పద్యాలని వినిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే గురుగారు. ఇందులో నేను ఒక 4 లైన్లు ఆలపించే ప్రయత్నం చేస్తాను. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనుచు బావురు మన్నది కృంగిపోతూ నా మానస
మానసమందెదో నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై ఆ అద్భుతం సార్. ఎందుకంటే దేవాలయంలో ఇవ్వడం జరిగింది గురుగారు. ఇప్పుడు నా స్వీయ రచనలో ఒక గీతాన్ని అప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు వారి మీద ఒక పాట రాసి పిల్లలకి అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆ పాట రాయడం జరిగింది గురుగారు. మీరు అనుమతిస్తే తప్పకుండా ఒక పల్లవి చరణాన్ని పాట వినిపించే ప్రయత్నం చేస్తాను. సలాం 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 అబ్దుల్ కలాం, సలాం 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 అబ్దుల్ కలాం, కలాం 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 అందుకో మా సలాం. బహుముఖ ప్రజ్ఞాశాలి ఓ ప్రజల రాష్ట్రపతి, సలాం 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 అబ్దుల్ కలాం. ఓ శాస్త్రవేత్త మరువలేము నీ ఘనత, ఓ స్ఫూర్తి ప్రదాత ఆదర్శం నీ చరిత, మాకు ఆదర్శం నీ చరిత. ఓ కళా ప్రేమికుడ చిరునవ్వుల మహనీయుడ, ఓ కళా ప్రేమికుడ చిరునవ్వుల మహనీయుడ, ఓ కలల సాధకుడా అలు పెరుగని శ్రామికుడ, సలాం 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 అబ్దుల్ కలాం, కలాం 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 అందుకో మా సలాం. చాలా గొప్పగా ఉంది. ఇది భగవంతుడు మరి మీకు సిద్ధించేలాగా చేయాలని చెప్పి మనసారా కోరుకున్నానండి. ఇంకా ఇప్పటి వరకు మీరు పొందినటువంటి సత్కారాలు, ప్రశంసలు, పురస్కారాలు ఒకటా రెండా అని చెప్పలేదండి. ఈవేళ మనం చూస్తూ ఉన్నాం, ఒక పెద్ద గ్యాలరీ నిండిపోయి ఉంది. ఒకసారి షోకేస్ లో చూడండి, శ్రీరాములు గారు సాధించినటువంటి ఈ ప్రశంస, ఈ బహుమతులు పరంపర చూస్తే కొన్ని వేలు ఇంకా చాలా ఉండిపోయినాయంట గదిలో. ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు పాల్గొని ఆయన సాధించినటువంటి పురస్కారాలు. అవన్నీ కూడా ఒకసారి క్లోజ్ ప్రతిష్టారు. అలాగే ఆయన పొందినటువంటి ఆ రకమైనటువంటి ఒక్కసారి అందరూ కూడా చూడండి. శ్రీరాములు గారు అంటే చాలా ప్రేమగా, ఆత్మీయంగా చూసేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి శ్రీరాములు గారు. అక్కడ చూడండి, అద్దేపల్లి రామమోహన్ గారు చేతుల మీదుగా మన శ్రీరాములు గారిని అభినందిస్తూ పురస్కారాన్ని అందిస్తున్నారు. అలాగే తనిఖీ గారు కూడా ఒకనొక సందర్భంలో ఆయనకి పురస్కారాన్ని అందించడం జరిగింది. అంతేకాదు ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి సాహితీ సంస్థకు పరిచయమైనటువంటి మహనీయుడు ఎవరంటే మనం మేడిశెట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రతి కార్యక్రమంలో, ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమం దిగ్విజయం అవుతుందని చెప్పడానికి ఈ పురస్కారాల యొక్క పరంపర. అది చూడండి, వంగపడ్డ వారితో కూడా ఆయన సత్కారం పొందడం జరిగింది. మరి అద్భుతమైనటువంటి కళాకారుల మధ్య తన యొక్క గాత్రాన్ని వినిపిస్తూ అందరి మనలో పొందుతున్నటువంటి శ్రీరాములు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా మన సాహిత్య, సాంస్కృతిక, భాషా, కళారంగాల వేదిక తరఫున కూడా ఆయన యొక్క అభినందనలు తెలియచేయడం జరిగింది. అనేక కార్యక్రమాల్లో ఆయన చేసినటువంటి సాహిత్య కృషి, సామాజికమైనటువంటి విధానం అంతా కూడా మనం చూస్తే ఎంత అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ పురస్కారాల పరంపర మనం గమనిస్తే ప్రతి పురస్కారంలో ఆయన చేసినటువంటి పాత్ర చాలా అమోఘమని, చాలా వర్ణాతీతమని, అది అనితర సాధ్యమని అన్నంతగా ఆ యొక్క విధానాన్ని తెలియజేస్తుంది. చూడండి, అక్కడ ప్రతి సాహితీ సంస్థలో ఆయన్ని సన్మానిస్తున్న విధానం కానీ, సత్కరిస్తున్న విధానం కానీ ఎంతో ఆనందంతో పులకించిపోతూ అందరూ ఆనందంతో శ్రీరాములు గారికి సత్కరిస్తున్నాం అనేటువంటి ఒక మంచి మనస్సుతో వాళ్ళందరూ కూడా సత్కరించడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి కార్యక్రమం చేయడంలో ఎక్కడ కల్మషం లేకుండా ఇచ్చిన పనిని ఇచ్చినట్టుగా
100% పూర్తి చేస్తారు కాబట్టి శ్రీరాములు గారికి ఈ పురస్కార పరంపర అనేటువంటిది ఆయనకి వర్షంలా కురుస్తూ ఉంటుంది. సంవత్సరానికి కొన్ని వందల కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. అక్కడ చూడండి ఉండవల్లి వారు కూడా అరుణ్ కుమార్ గారు కూడా ఆయన్ని సత్కరించడం జరిగింది. రాజకీయ నాయకులే కాదు, సాహితీవేత్తలే కాదు, భాషావేత్తలే కాదు, కళాకారులే కాదు, అందరి యొక్క ఆదరాభిమానాలు పొందేటువంటి శ్రీరాములు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తామండి. మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి అనేక సాహితీ సంస్థలు ఆయన్ని చక్కగా కీర్తిస్తూ ఉన్నాయి. ఆయన పాట కోసం, ఆయన మాట కోసం, ఆయన గాత్రం కోసం వాళ్ళంతా కూడా ఆరాటపడి శ్రీరాములు గారు ఎక్కడున్నా సరే మీరు మా కార్యక్రమానికి రావాలి, అలా వస్తేనే మా కార్యక్రమం అవుతుందని ఎంతో అద్భుతంగా పిలుచుకునేటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి గాయకులు, రచయిత అయినటువంటి మన మేడిశెట్టి శ్రీరాములు గారు. ఇక్కడ చూడండి, ఈ ప్రతి పురస్కారంలో ఆయన యొక్క కృషి కనిపిస్తుంది, ఆయన తపన కనిపిస్తుంది, ఆయనలో ఉండేటువంటి ఒక మంచితనం కనిపిస్తుంది, ఏదో సాధించాలనేటువంటి ఒక పట్టుదల, కృషి ఆయనలో కనిపిస్తున్నాయి. కాబట్టే ఈయనకి ఇన్ని పురస్కారాలు అనేటువంటిది లభిస్తూ ఉన్నాయి, ఇంకా లభిస్తాయి. ఆయన ఇంకా తన సాహిత్య సేవను ఇంకా కొనసాగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఏదో తపన చేసి ఈ సమాజంలో ఒక జాగృతి కలిగించాలని తన పాటల ద్వారా, మాటల ద్వారా, తన రచన ద్వారా సమాజంలో ఎంతో కొంత మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్తున్నటువంటి మనస్సుకి మనంతా కూడా అభినందనలు తెలియచేయాలి, కరతాల ధ్వనులు తెలియచేయాలి. అక్కడ చూడండి, అనేక కార్యక్రమాల్లో అటు ఈస్ట్ గోదావరి కాదు, వెస్ట్ గోదావరి కాదు, అన్ని ప్రాంతాల్లో వచ్చినటువంటి ఆ పురస్కారాల యొక్క పరంపర, ఇంకా చాలా పురస్కారాలు ఆయన ఉన్నాయి. ఇంకా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. అలాగే పిల్లలు కూడా చక్కటి పొజిషన్లో పెంచుతూ ఉన్నారు, చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. కాబట్టి శ్రీరాములు గారు ఇంకా మరింతగా మరిన్ని పురస్కారాలతోటి తన యొక్క మాటని, పాటని జనాలకు వినిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు శ్రీరాములు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు మనం పరిచయం చేద్దాం. నమస్కారం అమ్మా. శ్రీరాములు గారు ఇంత కృషి చేస్తున్నారు. మరి ఆ కృషి వెనకాల ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. కాబట్టి మరి శ్రీరాములు గారి విజయం వెనక మీ కృషి కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. దానికి ఎందుకంటే ఆయన ఏ పనిలో ఉన్నా సరే ఆయన పూర్తిగా సహకరించి, ఆయన ఎక్కడ ఏ కార్యక్రమం కలిసి సరే ఇంట్లో అన్ని సర్దుకొని మరి ఇంతగా మీరు చేస్తున్నటువంటి మీకు కూడా మేము అభినందన తెలియజేయాలండి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎంత కృషి, ఒక మనిషి ఏదో పని చేయాలంటే అతని వెనకాల చాలా విషయాలు వదులుకుంటే తప్ప, త్యాగం చేస్తే తప్ప ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయలేము. కాబట్టి అలాంటి ఆ సేవా పరంపర కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతున్నందుకు, ఆయనకి సహధర్మచారిగా ఉంటున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. ఈ సందర్భంగా మా శ్రీరాముని గురించి ఏదైనా విషయం చెప్పగలరా? అంటే తెలుస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా పాపం ఆయన శ్రీరాములు గారు ఎప్పుడు ఇదే తపన, పాటలు పాడాలి, కార్యక్రమం చేయాలి, ఆయన రమ్మన్నారు ఇంక చేయాలి, ఇదే తపనతో ఉంటారు. అలాంటప్పుడు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అదే 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 ఆ విషయంలో అది మాత్రం నిజమేనండి. నా విజయం వెనుక నా ఇద్దరు కుమారులు ఒకసారి వెళ్ళారండి. ఎందుకంటే వాళ్ళు అబ్జెక్షన్ ఏమైతే అబ్జెక్షన్ చెప్పకపోవడమే సహకరించండి అంతే కదా గురుగారు. వాళ్ళు నాన్న ఇవాళ ఈ పోటీకి వెళ్ళారు, ఏదో బహుమతి తీసుకొస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళు, నాకు సంఘంలో ఉన్నటువంటి గౌరవం వాళ్ళకు కూడా దక్కుతుంది. అంతే కదా, అంతే కదా. చెంది కదా అమ్మ. శ్రీరాములు గారు కుటుంబం చాలా సంస్కారవంతంగా పిల్లల్ని పెంచడం జరిగింది. అలాగే ఈయన చేసేటువంటి సాహిత్య కృషిలో మంచి ఆత్మవిశ్వాసంతో, మంచి విధానంతో ముందుకు సాగుతున్నారు. మరి ఈ కుటుంబానికి చక్కగా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ శ్రీరాములు గారికి ఒక చిన్న సత్కార కార్యక్రమం చేద్దాము. సరే,
ధన్యవాదాలు సార్. మా ఈ ముఖాముఖి కార్యక్రమం అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు, ఈ కార్యక్రమంలో మీ గాత్రాన్ని వినిపించాలనే ఉద్దేశంతో మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ఇలాగే మీ ప్రస్తావన కొనసాగించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి మీరందరూ హాజరైనందుకు, శ్రీరాములు గారి యొక్క భావాల్ని, ఆయన యొక్క పాటల్ని వినేటువంటి పరిస్థితి మీరు హాజరైనందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇతరులతో స్వస్తి. మరొక